గైస్, నాగార్జున గారు ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. పొగడ్తలు, తిట్లు ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చి పడేశారు అంతే. అలా ఒక్కొక్కరితో మాట్లాడుతూ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ దగ్గరికి వచ్చారు. విష్ణు, ఏంటి ఎలా ఉన్నావు? సార్ బాగున్నాను సార్ అని చెప్పి సిగ్గుపడుతూ విష్ణుప్రియ సమాధానం చెప్పింది. ఇంతలో నాగార్జున గారు టోన్ మార్చి, చిల్ అవుతున్నట్టున్నావు, పిక్నిక్ అనుకుంటున్నావా హౌస్లో గేమ్ అంటే? అస్సలు యాక్టివిటీ లేదు. మెడిటేషన్ మీద పెట్టిన శ్రద్ధ అన్నిటి మీద ఉండాలి కదా. హౌస్లో పనులు సరిగ్గా చెయ్యు, అక్కడ యాక్టివిటీ నిల్లు. పోనీ టాస్కులు సరిగ్గా ఆడతావంటే అక్కడ కూడా పార్టిసిపేషన్ డల్లు. కనీసం బాగా తింటున్నావా అంటే అది లేదు. నీరసంగా వేలాడుతూ ముచ్చట్లు పడ్డాక బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. యాక్టివ్ అని చెప్పి గట్టిగా అన్నారు. విష్ణుప్రియ సార్ ఓకే సార్ అన్నట్టు తలుపుని తప్ప ఏం మాట్లాడలేదు. నీకున్న బేస్ వలన ఈ వారం బ్రతికిపోయావు, లేదంటే నీ లేజినెస్కి నేనే బయటికి తీసుకుని వచ్చేసేవాడిని. అరే కనీసం ఒక్కటంటే ఒక్క పనన్నా చేసావా ఈ వారంలో? వేల మంది లెక్క పెట్టుకొచ్చుకుని చేసిన పనులు. టీం వర్క్ ఉండాలి కదమ్మా. ఆ 13 మంది నీ కింద వర్కర్స్ కాదు కదా. అనగానే విష్ణుప్రియ బిక్కమొహం పెట్టేసి ఏడుపును ఆపుకుంటుంది. ఒక్క నిమిషం సమాధానం ఏం చెప్పలేదు. సార్ కొంచెం వీక్నెస్గా ఉంది సార్, అండ్ నాకు చిన్నప్పటి నుండి పనులేం అలవాట్లేవు సార్ ఇంట్లో, అందుకనే ఇలా ఏ పని చేయలేదు తప్ప ఇంకోలా కాదు సార్, స్లోగా అన్నీ అలవాటు చేసుకుంటాను సార్ అని చెప్పింది. దానికి నాగార్జున గారు మళ్ళీ చెప్పారనమాట, నీకు అలవాటు ఉన్నా లేకున్నా ఈ హౌస్లో ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే. అర్థమవుతుందా విష్ణు? ఇంకోసారి ఇది రిపీట్ చేయకు అని చెప్పేసి గట్టిగా విష్ణుప్రియకి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క దెబ్బకి విష్ణుప్రియ బాడీ మొత్తం చెమటలతో తడిచిపోయింది. సో ఈ వీక్లో విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి.